బ్రేకింగ్ న్యూస్ చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. గత నెల రోజులుగా అటవీ ప్రాంతాల్లో చిరుతపులి సంచరిస్తుండటంతో రైతులకు, స్థానిక ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. చందుర్తి, కోనరావుపేట, రుద్రంగి మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో చిరుత పాదముద్రలు గుర్తించిన అధికారులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చందుర్తి మండలంలో నెల రోజుల వ్యవధిలో దాదాపు 8 గొర్రెలను చంపినట్లు గ్రామస్తులు తెలిపారు. చిరుతపులి ఎప్పుడు ఎక్కడ దాడి చేస్తుందోనని రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, వేములవాడ అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మౌనిక, వేములవాడ ప్రాంతంలో గత కొన్ని రోజుల నుంచి అయితే ఒకవైపు చిరుతపులి సంచారం అయితే కొనసాగుతుంది. కొన్ని రోజుల క్రితం మనం చూసుకున్నాం, ఒకవైపు అక్కడ తండాలలో కూడా ఒకవైపు తిరుగుతూ అదే విధంగా వాళ్ళకి సంబంధించిన లేగదూడలను కూడా తినడము, అక్కడ పడవేసి పోవడము, ఇటువంటి చాలా చోటు చేసుకోవడం జరిగింది. నిన్న రీసెంట్ గా చూసుకున్నట్టయితే ఆ జనపద తండాలో కూడా ఒకవైపు చిరుతపులి సంచారం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన గొర్రె పిల్లలను కూడా ఒకవైపు దాడి చేసి తిని అక్కడ పడవేసిపోయిన పరిస్థితులు అయితే చెప్పవచ్చు. అయితే గత కొన్ని రోజుల నుంచి అంటే దాదాపు నెల రోజుల వ్యవధిలోనే దాదాపు 8 గొర్రెలను చంపి తిన్నట్లుగా ఒకవైపు అక్కడ గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా చిరుతపులి తిరుగుతుంది. ఆ కామారెడ్డి జిల్లా, అదేవిధంగా అటవీ ప్రాంతం నుంచి అక్కడి నుంచి ఈ తండాలు, రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ ప్రాంతము, ఈ ప్రాంతం అంతా తండాలు ఉన్నాయి కాబట్టి అక్కడ అంతా అటవీ ప్రాంతము, గుట్టలు, కొండలు ఉంటాయి. అదేవిధంగా మొత్తం వన్యప్రాణంలో సంచరించే అవకాశం ఉంటుంది కాబట్టి చిరుతపులి మాత్రం అక్కడ సంచారం జరుగుతుందని గత నెల రోజుల నుంచి ఫారెస్ట్ అధికారులకు అయితే సమాచారం అందించడం జరిగింది. ఫారెస్ట్ అధికారులు వచ్చి దాని పుట్టుమార్పు అయితే తీసుకున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా చిరుతపులిని పట్టుకోకపోవడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళ గొర్రెల మందల పైన దాడి చేస్తూ ఒకవైపు ఆ గొర్రెలను తింటూ ఆడ పడవేసి పోతుంది. లేగదూడలను కూడా అవి అటాక్ చేసి తింటుంది. ఇక్కడ మనుషుల పైన గిట్ట అటాక్ చేసినట్టయితే మనుషుల ప్రాణహాని కూడా కలిగే అవకాశం ఉంటుంది. కానీ ఫారెస్ట్ అధికారులు దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తలేరు. ఎందుకంటే పట్టుకోవాలంటే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. కొన్ని చోట్ల చెట్లకు అక్కడిక్కడ, అదేవిధంగా అక్కడ బోన్లు ఏర్పాటు చేసినట్టయితే దాన్ని పట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ దాన్ని నామమాత్రంగా వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారే కానీ దానిపైన చర్యలు తీసుకుంటలేరు. దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారనే కోణంలో కూడా గ్రామస్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆ చిరుతపులి సంచారం ఇదే విధంగా ఆ చుట్టుపక్కల ప్రాంతంలోనే మొత్తం తిరుగుతుంది. కానీ ఆ ఫారెస్ట్ అధికారులు దాన్ని పట్టుకోవడంలో విఫలమయ్యారనే కోణంలో కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా కానీ దానిపైన దృష్టి పెట్టి ఆ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, బోన్లన్నా ఏర్పాటు చేసి కంపల్సరీ చిరుతపులిని పట్టుకోవాలా, లేదంటే మేము ఏ విధంగా ఉండాలి, ఎట్లా బతకాలి, మా గొడ్డు గోవిద ఏ విధంగా ఉంటుంది, మా మందలను ఎవరు కాపాడతారనే కోణంలో కూడా ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మౌనిక, రవీందర్, అయితే నెల రోజులుగా చిరుతపులి సంచరిస్తున్నప్పటికీ ఫారెస్ట్ అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు? మీరు అన్నట్టుగా దాదాపు నెల రోజుల నుంచి చిరుతపులి సంచారం అక్కడ జరుగుతుంది. ఆ తండాలు కావచ్చు, ఈ కామారెడ్డి జిల్లా, అదేవిధంగా సిరిసిల్ల జిల్లా కొన్ని నియోజకవర్గాలలో ఆ మొత్తం ప్రాంతం అంతా కూడా ఆ గుట్టల ప్రాంతాలు ఉంటాయి, అటవీ ప్రాంతం ఉంటుంది. దానంతా ఆ వ్యవసాయ భూమికి సంబంధించిన వాళ్ళే అక్కడ నివాసం ఉంటారు. ఆ తండలలో మాత్రం చాలా వరకు ఆ గొర్రెలు కావచ్చు, మేకలు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన లేగదూడలు ఉంటాయి. వాళ్ళు బయటకు వెళ్ళాలంటే కంపల్సరీ వాటిని మేపడానికో బయటకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఈ విధంగా చిరుతపులి అటాక్ చేయడంతో కూడా మాకు ఇబ్బందికరంగా మారుతుందని ఫారెస్ట్ అధికారులకు గత కొన్ని రోజుల నుంచి చెప్పుతున్నారు. కానీ వాళ్ళు వచ్చి ఫుట్ మార్క్స్ చూస్తున్నారు, జరిగిన ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్నారు, అంతే తప్పించి
ఆ పులిని పట్టుకోవడంలో మాత్రం వీళ్ళు విఫలమవుతున్న పరిస్థితి కనబడుతుందని స్పష్టంగా గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఫారెస్ట్ అధికారులు కంపల్సరీ దాన్ని పట్టుకునే దిశగా వెళ్ళాలి. ఎందుకంటే ఆ చిరుతపులి సంచారం ఎక్కడి నుంచి వెళ్ళి ఎంత ప్రాంతంలో జరుగుతుంది, ఎంత మీటర్ల మేర జరుగుతుంది, ఎన్ని కిలోమీటర్ల మేర అది సంచరిస్తుందనే కోణంలో కూడా అక్కడ సీసీ కెమెరాలు చెట్లకు అమర్చినట్టయితే కంపల్సరీ అది దానికి సంబంధించిన విజువలైజేషన్ దొరుకుతుంది. దాన్ని ఎక్కడ పెట్టాలి, బోన్స్ ఏ విధంగా దాన్ని పట్టుకునే దిశగా వెళ్ళాలనే కోణంలో మాత్రం ఫారెస్ట్ అధికారులు దాన్ని పాటించాలి. కానీ అప్పటి వరకు మాత్రం అక్కడ Right. పట్టుకునే దిశగా పోతున్నట్టు స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికైనా పట్టుకోవాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పొచ్చు మౌనిక. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.